హలో అందరికీ మా ఛానల్ సాయి కుమార్ టూర్స్ కు స్వాగతం. మన నేపాల్ యాత్ర డే 4కి స్వాగతం. ఉదయం చాలా తొందరగా లేచి ఒకటి పవిత్రమైన పశుపతినాథ్ ఆలయంను దర్శించుకున్నాం. ఇది ప్రపంచ ప్రసిద్ధ శివక్షేత్రం. ఇక్కడ దర్శనం ఎంతో పుణ్యమని నమ్ముతారు. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో శాంతిని ఇచ్చింది. పశుపతినాథ్ దేవాలయం దర్శనం తర్వాత హోటల్కు తిరిగి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్లి కొన్ని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకున్నాం. 2. గుహ్యేశ్వరి మాత ఆలయం సతీదేవి శక్తి పీఠాల్లో ఒకటి. ఎంతో పవిత్రంగా భావిస్తారు. నేను ఇప్పుడు కాఠ్మండూలో ఉన్నాను. గుహేశ్వరి మాత అనమాట. గుహేశ్వరి మాత టెంపుల్. జయమాత దేవులు గుహేశ్వరి మాత. 3. జలనారాయణ ఆలయం నీటిపై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం. ఇది చాలా అరుదైన రూపం. జలనారాయణ టెంపుల్ అంటారు అనమాట. బుద్ధ నీలకంఠ స్లీపింగ్ విష్ణు కూడా అంటారు అనమాట. చూడండి, విష్ణుదేవుడు నీళ్ళలో పడుకున్నారు. 4. స్వయంభూనాథ్ ఆలయం స్వయంగా ఉద్భవించిందని చెబుతారు. కాఠ్మండు మొత్తం కనిపించే అద్భుతమైన ప్రదేశం. 5. రాధాకృష్ణ ఆలయం ప్రేమ మరియు భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలం. 6. గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన కథను గుర్తు చేసే ప్రదేశంగా భావిస్తారు. ఈ దర్శనాల తర్వాత మళ్ళీ ట్రావెల్ ఇన్ హోటల్కు వచ్చి ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాం. ఇదే మా డే 4 అనుభవం. డే 5 కోసం వేచి ఉండండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.